ప్రతి క్షణం తాజా వార్తలతో మీ ముందుకు వస్తుంది మన నీల్ ఇండియా న్యూస్ ఛానల్. షార్టేజ్ అదే నేను కలెక్టర్ కూడా మెసేజ్ పెట్టినాను, ప్రెస్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసినాను. అట్లా ఉండకూడదు కదా. మనం వసతులతో ఏర్పాటు చేసిన దాంట్లో టెస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఇబ్బంది కదా. పేద సాధారణ అవసరమైన టెస్టులు ఆ బ్యాగ్స్ అన్ని ఏంటి అవన్నీ సివిల్ ట్రీట్మెంట్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ వర్షం పడుతుందని వాళ్ళు ఈడ పెట్టుకుంటే కదా. ఏ టెస్ట్ల కోసం వచ్చింది ఇప్పుడు? డైట్ ప్రాపర్గా తీసుకుంటున్నారా? మెడిసిన్స్ డైట్ వాళ్ళు చెప్పే మాత్రలు తీసుకుంటున్నారా? కొంచెం ఎక్సర్సైజ్ ఉండాలి, నడుస్తూ ఉండాలి, బాడీ మూవ్మెంట్ ఎంత ఎక్కువ ఉంటే మీకు డెలివరీ టైం అంత ఫ్లెక్సిబుల్ ఉంటుంది. చెప్తున్నా డాక్టర్ మాట చెప్తున్నా. కూర్చొని వీళ్ళంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ ఎక్కువ చేయాలి, చేస్తే వీళ్ళు నార్మల్ డెలివరీ. బ్రెయిన్ డాక్ కిందనే నా భార్యకు 3 నార్మల్ డెలివరీ. అది వెలకట్టలేనటువంటిది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ప్రాణాన్ని దక్కించాలంటే బ్రతికించాలంటే చేయాల్సినటువంటి ప్రత్యేక సేవలు ఎట్లుండాలనో నిర్దేశించి ఆనాడు రూపకల్పన చేయడం జరిగింది. ఈ క్రిటికల్ కేర్ యూనిట్స్ అనేటువంటి వాటిని ఈ వనపర్తి జిల్లాలో జిల్లా కేంద్రంలో ఏర్పాటైనటువంటి క్రిటికల్ కేర్ యూనిట్ అనేటువంటిది దాదాపు నిర్మాణ పని కంప్లీట్ అయిపోవచ్చింది, ఇంకేం మిగలలేదు. కొద్దిపాటి వైరింగ్ వర్క్ అదేదో ఉంది. దాంతోపాటు ఎక్విప్మెంట్ ఆల్రెడీ వచ్చి ఉంది. గతంలోనే 2,40,00,000తోన సిటీ స్కాన్ ఎక్విప్మెంట్ కూడా తెప్పించిన, నేను ఉన్నప్పుడే తెప్పించుంటాను. అది సంపూర్ణంగా వినియోగంలో లేదు. ఇప్పుడు వినియోగంలోకి పెట్టాలని చెప్పి అధికారులకు నేను సూచన చేస్తూ ఉన్నా. వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కూడా నేను లేఖ రాస్తాను. ఇక్కడ జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో కానీ జనరల్ ఆసుపత్రుల్లో ఏవైతే వసతులు గతంలో ఉండేనో అవి వాళ్ళు ఏవైతే కొరబడినాయో టీ హబ్ డయాగ్నాస్టిక్ సెంటర్ అని ఒకటి ఏర్పాటు చేసినాం మనం. అంటే అన్ని రకాల పరీక్షలు ఉచితంగానే ప్రజలకు జరిగేటట్లుగా 135 రకాల పరీక్షలు జరిగేటట్లుగా ప్రభుత్వ ఖర్చుతోనే జరిగేటట్లుగా గతంలో టీ డయాగ్నాస్టిక్ హబ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసినాం. అది పనిచేస్తా ఉంది. దురదృష్టవశాత్తు దాంట్లో ఒక 30-40 పరీక్షలు చేయకుండా ఆపేసిన పలు కారణాల చేత. నేను ఇవాళ ఉదయం కలెక్టర్ కూడా మెసేజ్ పెట్టినాను. అన్ని రకాల టెస్టులు అందులో గతంలో జరిగినాయి, మళ్ళీ యథావిధిగా రెస్టోర్ చేయాలి, ఆ టెస్టులన్నీ కూడా కొనసాగించాలని చెప్పి కూడా నేను వైద్యాధికారులకు సూచన చేస్తున్నా. ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కూడా లేఖ రాస్తాను ఈరోజే. ప్రజల కోసం ఉద్దేశించినటువంటి ఈ ఉచిత వైద్యం అనేటువంటిది, ఉచిత చికిత్సలు అనేటువంటివి, ఉచిత పరీక్షలు అనేటువంటివి చాలా ప్రమాణపూర్వకంగా, చాలా ప్రామాణికంగా, చాలా మెరుగైనటువంటి పద్ధతులలో అందించాలని సదాశయంతో ఏర్పాటైనటువంటి ఈ సేవల్ని ఎక్కడ ఇంత వెలితి లేకుండా నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. వైద్య సేవలు ప్రభుత్వ ఖర్చుతోనే, పౌరులకు ఏ రకమైనటువంటి ఖర్చు లేకుండా అన్ని రకాల మెరుగైన వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాల దాకా, జిల్లాల దాకా విస్తరించాలని, ఆ సేవలు అందించాలని ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగానే ఆయా జిల్లాలకు జిల్లా స్థాయి ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల ఆసుపత్రులు వీటన్నిటిని కూడా మంజూరు చేసుకొని వాటన్నిటిని ఉనికిలోకి తీసుకొని వచ్చినాం, వినియోగంలోకి తెచ్చినాం. వాటికి సంబంధించినటువంటి వసతుల కల్పన అనేటువంటిది క్రమంగా జరుగుతూ ఉంది, కొనసాగుతూ ఉంది. అందులో భాగంగానే క్రిటికల్ కేర్ సెంటర్ అనేటువంటిది, అంటే అత్యవసర సర్వీసుల కోసం, అత్యవసరమైనటువంటి వైద్య చికిత్సల కోసం మళ్ళీ ఒక ప్రత్యేక విభాగం ఉండాలని చెప్పి ఆ ప్రత్యేక విభాగానికి సంబంధించినటువంటి వసతుల సముదాయం, అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ అంతా కలిపి 17 కోట్లతో ఆనాడు మంజూరు చేయించి నిర్మాణం మొదలుపెట్టాం. నిర్మాణం దాదాపు పూర్తిగా వచ్చింది. ఎక్విప్మెంట్ కూడా అంతా వచ్చి ఉంది. ఇక్కడ సిటీ స్కాన్తో పాటు
న్యూరాలజీ కానీ, అదేవిధంగా కార్డియాలజీ అంటే గుండె సంబంధమైనటువంటి కానీ, మెదడు సంబంధమైనటువంటి కానీ, అదేవిధంగా ఆర్థోపెడిక్ బొక్కలకు సంబంధించి కానీ, ఇవన్నీ కూడా క్రిటికల్ సమస్యలు అంటే అత్యవసరమైనటువంటి ఎక్కువ మటుకు ప్రమాదవశాత్తు ఘటనలు అయినప్పుడు ఆ పేషెంట్లకు అవసరమైనటువంటి అత్యవసర సేవలు అందించడానికి కోసం ఉద్దేశించినటువంటిది ఈ క్రిటికల్ కేర్ యూనిట్ అనేటువంటిది. జనరల్ ఆసుపత్రిలో అక్కడ ఓపీ కానీ ఇతరతర సర్జరీ యూనిట్లో 50 బెడ్స్ ఉంటాయి. అంటే ఏకకాలంలో 50 మంది పేషెంట్స్ నిరంతరంగా అత్యవసర చికిత్సలు పొందేటువంటి వాళ్ళు, యాక్సిడెంట్ కారణంగానో మరో కారణంగానో అత్యవసర చికిత్సలు పొందేటువంటి వాళ్ళకు 50 బెడ్స్ ఉంటాయి. తర్వాత 20 ఐసీయూ బెడ్స్ కూడా ఉంటాయి, అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్. ఇవాళ అయితే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఐసీయూ బెడ్ దొరకక అవసరం పడుతున్నారు జనం, లక్షల రూపాయలు కట్టి. ఆ దుర్గతి లేకుండా ఐసీయూ వసతి కూడా దాదాపు 20 మంది ఏకకాలంలో ఐసీయూ వసతి పొందేటువంటి విధంగా ఇక్కడ రూపొందించినాం. అది దీని ప్రత్యేకత. ఇక్కడ ఆపరేషన్ థియేటర్ ఉంది, ఎక్విప్మెంట్ ఉంది, లేబర్ రూమ్స్ ఉన్నాయి. అదేవిధంగా అన్ని రకాల వసతులు, ఆధునిక వసతులు జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించడం జరిగింది. దీన్ని వినియోగంలోకి తెచ్చి ప్రజలు దీన్ని వాడుకునేటువంటి విధంగా మనం అందరం శ్రద్ధ తీసుకోవాలి.